ఫ్రెండ్స్ ఇదేంటంటే క్యాప్సికమ్ కట్ చేశానమాట. ఇది తీసేసి పడేయాలన్నమాట. ఇలా 1.5 ఆయిల్ పోసుకున్నాను నేను. ఫ్రెండ్స్ నేను ఆనియన్స్ చేస్తున్నాను అనమాట. ఇన్ని కలిపి వేసేస్తాను అనమాట. ముందు ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది కదా, అందులో ఆనియన్స్ క్యాప్సికమ్ వేసి కొంచెం నేను మూత పెడుతున్నాను అన్నమాట. మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వచ్చింది కదా, మూత తీసా కదా. దీంట్లో ఏంటంటే ఒకే ఒక చెంచా పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇది టాప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది టాప్ వల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, ఫోన్ కాదనమాట. ఇది మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే సరిపడిన షార్ట్ వేస్తున్నాను అనమాట. కొంచెం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఇది క్యాప్సికమ్ కదా ఫ్రెండ్స్, అది అందుకనే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి దించే ముందు ఏంటంటే నువ్వుల పొడి వేసుకోవాలి. ఇదేంటంటే పసుపు స్పూనులు, కారం, సాల్ట్ అన్నమాట. నువ్వుల పొడి, పల్లీలు నువ్వుల పొడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లోకి అన్నమాట ఫ్రెండ్స్. ఏదంటే క్యాప్సికమ్ కర్రీకి. ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చింది కదా, ఇది ఇలా 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. దీంట్లో ఇది నూనె ఇది ఉంది కదా ఫ్రెండ్స్, అది నూనె కూడా వేసుకుని అటు ఇటు కదుపుకోవాలన్నమాట. ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం. అదే మనం ఎక్కువ వద్దనుకుంటే మనం సరిపడినంత వేసుకోవాలన్నమాట. నువ్వుల పొడిని, పల్లిపప్పుది. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు అలా. ఆయిల్ తక్కువను, అదే ఆయిల్ తక్కువ వేసాను ఫ్రెండ్స్ నేను దీంట్లో. నూనెలు ఆయిలే కదా, పల్లిపప్పు కూడా ఆయిలే కదా, అదంతా కూడా ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అది అయిపోవచ్చింది. అది దీంట్లో టమాటా, పన్నీరు మన ఇష్టం ఏదైనా వేసుకొని వండుకోవచ్చు అనమాట. వెజ్, నాన్ వెజ్ కూడా. చూడండి.